అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అమెరికా అధ్యక్ష పదవి రేసులోకి వచ్చింది. కమలా హ్యారిస్ తాత, తల్లి భారత సంతతికి చెందిన వారవడం, కమలా హ్యారిస్ అనేక సార్లు భారత్కి వచ్చిపోతుండటం, ఆమె ఇప్పుడు యుఎస్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న అభ్యర్థుల్లోకెల్లా బలమైన అభ్యర్థిగా దూసుకుపోతూ ఉండటం భారత్కి గర్వకారణంగా మారింది. భారత సంతతికి చెందిన రిషి సునక్ ప్రధానిగా చేశారు. ఆయన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కూతురు అక్షితామూర్తిని వివాహం చేసుకోవడం, భారత్కి చెందిన వాడిన ప్రతి సందర్భంలో కూడా ఆయన ప్రకటించుకోవడం చేస్తూ వచ్చారు. ఇది భారత్కి చాలా ఆనందాన్ని కలిగించిన విషయం. భారత్ని బానిసన చేసి పాలించిన ఇంగ్లాండ్ని అదే భారత సంతతికి చెందిన వ్యక్తి పాలిస్తున్నాడు అని గర్వంగా ఫీల్ అయిన సందర్భం అది. ఇదే విధంగా ఇప్పుడు సూపర్ పవర్ కంట్రీ, ప్రపంచంలోకెల్లా అగ్రరాజ్యం అమెరికాను కూడా పాలించగల ఒక అవకాశం భారత సంతతికి చెందిన మహిళకు వచ్చింది. ఆ మహిళ పేరే కమలా హ్యారిస్. కమలా హ్యారిస్ ఎవరు? అమెరికాలో ఆమె ఏమిటి? అధ్యక్ష రేసు దాకా ఆమె ఎలా వచ్చింది? భారత్తో ఆమెకున్న సంబంధం ఏమిటి అనే ఆసక్తికరమైన వివరాలని ఈ వీడియోలో చూద్దాం. యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ 2024 నవంబర్లో జరగనున్నాయి. మొదట ఈ ఎలక్షన్స్ లో కూడా డెమోక్రటిక్ పార్టీ తరఫున జో బైడెన్ రిపబ్లిక్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ తో తలపడడానికి రెడీ అయ్యాడు. కానీ జో బైడెన్ కి కొన్ని ఆరోగ్య సమస్యలు ఏర్పడ్డాయి. ఆయనకు మతిపరుపు ఎక్కువయి లైవ్ లోనే ఆ సంగతి బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అతని వయసు ప్రస్తుతం 81 కాబట్టి వయసు కూడా ఆయనకు అభ్యంతరకరంగా మారింది. తర్వాత తన డెమోక్రటిక్ పార్టీ సభ్యులు చాలా మంది అతడిని తప్పుకుంటేనే మంచిదని సూచించారు. ట్రంప్ అండ్ బైడెన్ల మధ్య పోలు నిర్వహించగా అందులో బైడెన్ ట్రంప్ కంటే వెనకబడ్డాడు. కాబట్టి ఇలాంటి చాలా కారణాల వల్ల డెమోక్రటిక్ పార్టీని గెలిపించి రిపబ్లిక్ పార్టీని అధికారంలోకి రాకుండా చేయడానికి బైడెన్ తప్పుకున్నాడు. ఆయన తాను తప్పుకుంటూ తనకు వారసురాలిగా కమలా హ్యారిస్ ను స్వయంగా ప్రకటించాడు. అయితే కమలా హ్యారిస్ ఒక్కరే ప్రస్తుతం బరిలో లేరు. డెమోక్రటిక్ పార్టీలో ఆమెతో పాటు గావిన్ న్యూసమ్, గ్రెచ్చన్ హిట్మర్, పీటర్ బుటగిగ్ ఇలాంటి వారు కూడా కొందరు ఉన్నారు. అయితే బైడెన్ మాత్రం డెమోక్రాట్స్ అందరం కలిసి ట్రంప్ను ఓడించాల్సిన సమయం వచ్చింది అంటూ కమలా హ్యారిస్ పేరును ప్రకటించారు. ఒకవేళ బైడెన్ మాట నిజమై డెమోక్రాట్స్ అంతా కమలా హ్యారిస్ కి మద్దతిస్తే అమెరికా చరిత్రలోనే అమెరికాకు ప్రెసిడెంట్ అయిన ఆసియా సంతతికి చెందిన మొదటి మహిళ అవుతుంది. తనను యుఎస్ అధ్యక్ష పదవికి అభ్యర్థిగా ప్రకటించినందుకు బైడెన్కు కమలా హ్యారిస్ కృతజ్ఞతలు చెబుతూ, ఇంకా ఎన్నికలకు 107 రోజులు ఉన్నాయి. నేను ఈ దేశాన్ని ఒక్కటి చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతా. అందరం కలిసి పోరాడుదాం. ఖచ్చితంగా గెలుస్తాం అంటూ మాట్లాడారు. మాజీ యుఎస్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్, ఆయన భార్య హిల్లరీ క్లింటన్, మరో డెమోక్రటిక్ లీడర్ ప్రమీలా జయపాల్ లాంటి చాలా మంది కూడా కమలా హ్యారిస్ కు మద్దతిచ్చారు. అయితే ఇంత మాత్రమే సరిపోదు. కమలా హ్యారిస్ నామినేషన్ వేయాలంటే మాజీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మొదలుకొని 4700 మంది డెమోక్రాటిక్ పార్టీ సభ్యులు అంగీకరించవలసి ఉంటుంది. మరొక మాజీ యుఎస్ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వచ్ఛందంగా బైడెన్ ఎన్నికల నుండి తప్పుకుంటానని ప్రకటించినందుకు ఆయన స్వార్థం లేని అధ్యక్షుడు అని, తమ పార్టీ ఈ ఎన్నికలలో ఓడిపోకూడదని తప్పుకున్నాడని, ఆయన ఒక గొప్ప దేశభక్తుడని పొగిడాడు. గాని బైడెన్ ప్రకటించిన కమలా హ్యారిస్ గురించి మాత్రం మాట్లాడలేదు. పైగా కొత్త అధ్యక్ష అభ్యర్థి ఎంపిక కోసం పార్టీలో నాయకులను గుర్తించాల్సి ఉంది అన్నాడు. సో ఒబామా లాంటి వాడు కమలా హ్యారిస్ కి సపోర్ట్ ఇస్తాడా, మరొక అభ్యర్థిని తెస్తారా తెలియవలసి ఉంది. ఇంకా అయితే కమలా హ్యారిస్ మాత్రం నామినేషన్ దక్కించుకోవడం కోసం ఆ రేసులో దూసుకుపోతూ ఉన్నారు. బైడెన్ అధ్యక్ష రేసులో ఉన్నంతసేపు పార్టీ శ్రేణులు నిరుత్సాహాన్ని కనబరిచారు. పార్టీ ఖర్చులకు గాను విరాళాలు కూడా సరిగ్గా సమీకరించలేదు. కానీ కమలా హ్యారిస్ పేరు ప్రకటించగానే పార్టీ శ్రేణులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. చందాల కార్యక్రమం స్పీడ్ అయిపోయి కొన్ని గంటల్లోనే $46.7 మిలియన్ పోగయ్యాయి. ఒకవేళ బైడెన్ అండ్ కమలా హ్యారిస్ ఆమె మద్దతుదారుల కోరిక నెరవేరితే ఆమె నామినేషన్ దక్కించుకుంటుంది. ఆ తర్వాత ఆమె ట్రంప్తో వీరోచిత పోరాటం చేయాల్సి ఉంటుంది. మొత్తం మీద ఒక భారత సంతతికి చెందిన మహిళ అమెరికా అధ్యక్ష పదవికి కొద్ది దూరంలో ఉంది అనే విషయం చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే అంశంగా మారింది. భారత్కి కమలా హ్యారిస్ కి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అని చూస్తే, కమలా హ్యారిస్ 1964 అక్టోబర్ 20వ తేదీన కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో జన్మించారు. ఆమె తల్లి పేరు శ్యామల గోపాలన్. ఈమె ఒక ఇండో అమెరికన్ క్యాన్సర్ పరిశోధకురాలు, మానవ హక్కుల కార్యకర్త. తండ్రి పేరు పివి గోపాలన్, తల్లి రాజం. వీరిది తమిళనాడు రాష్ట్రం బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందినవారు. శ్యామల భారతదేశ శాస్త్రీయ సంగీతంలో ప్రతిభావంతురాలైన గాయని. జాతీయ స్థాయి బహుమతులు కూడా ఆమె గెలుచుకుంది. శ్యామల తమిళనాడు నుండి మొదట న్యూఢిల్లీకి, తర్వాత ముంబైకి, తర్వాత కలకత్తాకి, తర్వాత యుఎస్ కి మారింది. యుఎస్ లో 1963లో జమైకా దేశానికి చెందిన ఎకనామిక్ స్టూడెంట్ డొనాల్డ్ జె హారిస్ అనేవాడిని వివాహం చేసుకుంది. వారికి కమలా హ్యారిస్ అండ్ మామయ్య హ్యారిస్ అని 2 కుమార్తెలు. కమలా
కమలా హ్యారిస్ కు 7 ఏళ్ల వయసులో హ్యారిస్ అండ్ శ్యామల విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత శ్యామల తన మిగతా జీవితం అంతా ఒంటరిగా గడిపింది. తన కుమార్తెలను తీసుకుని తన తల్లిదండ్రులను చూడడానికి చాలాసార్లు వచ్చేది. ఈ విధంగా కమలా హ్యారిస్ కి భారతదేశం గురించి, తమిళనాడు ఇక్కడి జీవన విధానం గురించి అంతా చాలా బాగా తెలుసు. అయితే కమలా హ్యారిస్ ఆమె సోదరితో కలిసి తన తండ్రి సొంత దేశమైన జమైకాకు కూడా వెళ్లి వారి కుటుంబాలని కూడా కలిసి వచ్చింది. ఈ విధంగా కమలా హ్యారిస్ కు ఇటు భారత్తోనూ అటు ఆఫ్రికాతోనూ కూడా సంబంధాలు ఉండటం వల్ల ఇటు మా భారత సంతతికి చెందిన మహిళ అని భారతీయులు, అటు మా ఆఫ్రికా సంతతికి చెందిన మహిళ అని ఆఫ్రికన్స్ సంతోషిస్తున్నారు. ఇలాంటి ఒక సందర్భం అమెరికాకు సంబంధించి ఇంతవరకు జరగలేదు. ఒకవేళ అధ్యక్ష పదవిని గనక ఆమె సాధిస్తే అది విప్లవాత్మకమైన విజయంగా యుఎస్ చరిత్రలోనే మిగిలిపోనుంది. కమలా హ్యారిస్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో చదివారు. హేస్టింగ్స్ కాలేజీలో లా చేశారు. 2003లో శాన్ ఫ్రాన్సిస్కో జిల్లా న్యాయవాది అయ్యారు. 2010లో కాలిఫోర్నియాకు అటార్నీ జనరల్ అయ్యారు. 2016లో సెనేట్ ఎలక్షన్స్ లో పోటీ చేసి లొరెట్టా శాంచెజ్ అనే అతడిని ఓడించి యుఎస్ సెనేట్ లోకి అడుగుపెట్టారు. ఆఫ్రికన్ అమెరికన్, సౌత్ ఏషియన్ అమెరికన్ మహిళ ఇలా సెనేట్ లోకి అడుగుపెట్టడం ఒక చరిత్ర. అప్పటి వరకు యుఎస్ సెనేట్ లోకి అడుగుపెట్టిన ఆఫ్రో అమెరికన్ మహిళగా ఆమె 2వ స్థానంలోను, సౌత్ ఏషియన్ అమెరికన్ మహిళగా మొదటి స్థానంలోనూ ఆమె నిలిచారు. డొనాల్డ్ ట్రంప్ ను ధాటిగా క్వశ్చన్ చేసిన ఖ్యాతి ఆమెకు ఉంది. 2020లో ప్రెసిడెంట్ నామినేషన్ కోసం ఆమె పోటీ పడ్డారు. అయితే ఆసారి ఆమెకు నిధుల కొరత ఉండడం వల్ల తనే స్వయంగా ఆ రోజు ఆమె జో బైడెన్ ను అభ్యర్థిగా ప్రకటించారు. ఆసారి జో బైడెన్ యుఎస్ అధ్యక్షుడయ్యాడు. 2021 జనవరి 20వ తేదీన కమలా హ్యారిస్ ను ఉపాధ్యక్షురాలిగా బైడెన్ ప్రకటించాడు. తర్వాత ప్రస్తుతం ఆమె ఉపాధ్యక్షురాలి పదవిలో కొనసాగుతోంది. అలా కమలా హ్యారిస్ యుఎస్ కు ఉపాధ్యక్షురాలయ్యారు. ఇప్పుడు బైడెన్ తను ఎలక్షన్ నుండి వైదొలుగుతూ కమలా హ్యారిస్ పేరును ప్రకటించాడు. ఒక ఆఫ్రో అండ్ ఇండో అమెరికన్ మహిళ యుఎస్ అధ్యక్ష పదవి రేసులో దూసుకుపోతూ ఉండటం యుఎస్ ప్రపంచంలోనే అగ్రరాజ్యం కాబట్టి ప్రపంచం అంతటికి కూడా ఈమె నామినేషన్ ఆసక్తికరంగా మారింది. కమలా హ్యారిస్ తల్లి శ్యామలా గోపాలన్ పెద్దపేగు క్యాన్సర్ తో 2009లో చనిపోయింది. తర్వాత తల్లి అస్థికలను భారతదేశంలోని ఆగ్నేయ తీరంలోని చెన్నైకి తీసుకువచ్చి అక్కడి సముద్ర జలాల్లో కలిపారు కమలా హ్యారిస్. కమలా హ్యారిస్ కోవిడ్-19 సమయంలో భారత్కి వ్యాక్సిన్స్ పంపడంలో సాయం చేశారు. అమెరికా ఆ సమయంలో భారత్కు సహాయంగా నిలిచేందుకు పనిచేశారు. భారత్తో బలమైన సంబంధాలు ఏర్పడడానికి ఆమె ప్రయత్నించారు. అంతరిక్ష పరిశోధన, న్యూ టెక్నాలజీ మొదలైన విషయాల్లో భారత్ అమెరికాల మధ్య సహకారం పెరిగేలా ప్రయత్నించారు. 2023 జూన్లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యుఎస్ వెళ్ళినప్పుడు కమలా హ్యారిస్ మోడీ గార్ల మధ్య చాలా సుదీర్ఘమైన సంభాషణ జరిగింది. ఆ సందర్భంగా కమలా హ్యారిస్ తన తాత గోపాలన్ తన చేయి పట్టి నడిపిస్తూ భారతదేశం గురించి, భారతదేశ స్వతంత్రోద్యమం గురించి, స్వాతంత్ర యోధుల గురించి చెప్పగా విన్నానని, ఆ రోజు ఆయన చెప్పిన కథలే నాలో పోరాట స్ఫూర్తిని కలిగించాయని, భారతదేశం గురించి, తన తాత గోపాలన్ గురించి, ప్రధాని మోడీ గారిని గురించి ఆ రోజు ఆమె చాలా మాట్లాడారు. 2021లో భారతదేశంలో ఆమె పర్యటించినప్పుడు ఆమె ఒక కొబ్బరి చెట్టును నాటారు. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ ఫోటో ఆధారంగా చాలా మీమ్స్ ఇప్పుడు పుట్టుకు వచ్చాయి. కొబ్బరి చెట్టు పక్కన ఆమె కూర్చున్న ఫోటోలతో మీమ్స్ ను సృష్టిస్తున్నారు కామెడీగా. ఈ మీమ్స్ విపరీతంగా స్ప్రెడ్ అయ్యాయి. ఏ దేశపు రాజకీయాల్లోనైనా ఇవన్నీ సహజంగా జరిగేవి కాబట్టి కమలా హ్యారిస్ వీటన్నింటినీ కూడా చాలా స్పోర్టివ్గా తీసుకుని సమాధానాలు ఇస్తూ ముందుకు వెళుతోంది. మరి డెమోక్రాట్స్ నుంచి నామినేషన్ ని దక్కించుకుని యుఎస్ ప్రెసిడెంట్ గా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ అవుతారా, చరిత్ర సృష్టిస్తారా అనేది చాలా ఆసక్తికరమైన విషయంగా ప్రస్తుతం మారింది. దీని గురించి రిజల్ట్స్ రావాలంటే మరింత వేచి చూడాల్సి ఉంది. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.